ఇప్పుడు ఇది ఒక మేడం స్క్రీన్ బాగా కనపడలే. ఈ జాతకాన్ని మనం టిన్స్ అని రాయండి మేడం. టిన్స్ 2 మేల్స్. డేట్ ఆఫ్ బర్త్ 18/4/1982, 6:56 ఈరోడ్, తమిళనాడు. టిన్స్ జాతకము. మొదటి లగ్నము పెద్ద అబ్బాయిది, మేష లగ్నము. రాశారమ్మా? ఏదో వచ్చింది డిస్టర్బెన్స్? పర్వాలేదు. ఇది ట్విన్స్ జాతకము. చూడండి అందరూ, ఈ జాతకము మేష లగ్నము. లగ్నాధిపతి మార్స్. ఈ మేష లగ్నానికి కానీ మేష లగ్నాధిపతికి కానీ మనకి రాహుకేతు యొక్క కనెక్షన్ ఉండాలి. అంటే రాహుకేతుల్లో డబుల్ త్రిబుల్ చేసేది. అందుకని రాహుకేతు యొక్క సంబంధం ఉండాలి. రాహుకేతువులతో సంబంధం ఉండాలి. ఎటువంటి సంబంధం? నాడీ సంబంధం. మనం చెప్పుకున్నాం కదా, 1, 5, 9, 3, 7, 11 సంబంధం ఉండాలి. తర్వాత 3, 5, 3, 7, 11. ఇప్పుడు మీరు లగ్నానికే చూసారంటే 3, 11 సంబంధం వచ్చింది. లగ్నం చూసినారంటే 1, 5, 9 రాహుకేతువులకి లగ్నం ఏంది? మేష లగ్నం. రాహు ఎక్కడున్నాడు? 3లో ఉన్నాడు. రాహు వచ్చి 3లో ఉన్నాడు. తర్వాత లగ్నము మనము 2 లగ్నాలు అనుకోవాలి. ఇప్పుడు ఇద్దరు కదా, ట్విన్స్ కదా. ఫస్ట్ లగ్నం మేష లగ్నం అయితే మొదటికి అబ్బాయికి, రెండో అబ్బాయికి తులా లగ్నం అవుతుంది. ఫస్ట్ కిడ్ మేష లగ్నం అయితే రెండో కిడ్కి తులా లగ్నం. చూడండి, ఈ 3, 11 ఇప్పుడు మీ లగ్న లార్డ్ చూడండి. లగ్న లార్డ్ ఎక్కడున్నాడు? ఈ లగ్న లార్డ్ ఏ నక్షత్రంలో ఉన్నాడు? లగ్న లార్డ్ 10:50 అంటే 3 నక్షత్రాలు పోగా చంద్రుడి నక్షత్రం. చంద్రుడు అస్తా 1. అస్తా 1. కొన్ని నక్షత్రాలు టిన్స్ అని రాయండి. చాలా ఉన్నాయి. మనకి ఇక్కడ ఈ జాతకానికి కావాల్సి రాసుకుంటున్నాం. నక్షత్రాలు టిన్స్. అస్తా నక్షత్రం. అస్తా నక్షత్రంలో టిన్స్. అస్తా నక్షత్రం టిన్స్. లవకుశులు పుట్టింది అస్తా నక్షత్రం. లవకుశులు. తర్వాత అశ్విని నక్షత్రం. అస్తా 2. అశ్విని నక్షత్రం కూడా అశ్విని దేవతలు టిన్స్. అదేవిధంగా చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రం. తర్వాత రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం కూడా డబుల్ అవుద్ది. 1, 2గా మారుతుంది రోహిణి నక్షత్రం. మృగశిర. తర్వాత బాధకాధిపతి యొక్క సంబంధం ఉండాలా? బాధకాధిపతితో సంబంధం ఉండాలా? బాధకాధిపతి 11th లార్డ్ రిలేషన్షిప్ సంబంధం కావాలి.
ఇప్పుడు మనది మేషలగ్నం కాబట్టి. మృగశిర తర్వాత పూష నక్షత్రం కూడా, అంటే పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం కూడా ట్విన్స్. అంటే ఇప్పుడు ఎన్ని 6 నక్షత్రాలు చెప్పుకున్నాము. హస్త నక్షత్రం, అశ్విని నక్షత్రం, చిత్తా నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం, పుష్యమి నక్షత్రం. ఇది మన యొక్క ట్విన్స్కి సంబంధించిన ఇది. ఇప్పుడు లగ్న లార్డ్ వచ్చి హస్త నక్షత్రంలో ఉన్నాడు ఫస్ట్. అదేవిధంగా థర్డ్ లార్డ్ అంటే ఎవరు? థర్డ్ లార్డ్ అంటే యంగర్ బ్రదర్. థర్డ్ లార్డ్ ఎవరు? యంగర్ బ్రదర్. ఎక్కడున్నాడు? అన్నకి యంగర్ బ్రదర్, తమ్ముడు. మూడో అధిపతి ఎవరంటే తమ్ముడు. మెర్కురీ ఎక్కడున్నాడు? ఏ నక్షత్రంలో ఉన్నాడో చూడండి. మెర్కురీ అశ్విని నక్షత్రంలో ఉన్నాడా? అశ్విని 3లో ఉన్నాడు. అంటే ట్విన్స్ అనేది కన్ఫర్మేషన్ తెలుస్తుందా మనకి? లగ్నాధిపతి హస్త నక్షత్రం, 3వ లార్డు తమ్ముడు కూడా అశ్విని నక్షత్రం. అంటే ఇది ట్విన్స్ అనేది మనకి కన్ఫర్మ్ అవుతుందా? ఎట్లా కన్ఫర్మ్ అయింది. తర్వాత 11వ లార్డు బాధకాధిపతి శాటర్న్. అంటే లగ్నాధిపతి ట్విన్స్ నక్షత్రంలో ఉన్నాడు, జోడి నక్షత్రం. 3వ అధిపతి కూడా అశ్విని నక్షత్రం, జోడి నక్షత్రంలో ఉన్నాడు. బాధకాధిపతి శని ఏ నక్షత్రంలో ఉన్నాడు? చిత్తా నక్షత్రంలో ఉన్నాడు. అంటే ఇది కూడా ట్విన్ నక్షత్ర. ఇప్పుడు తిథి శూన్యంలో ఉన్నా కూడా ఒకటి బదులు 2 తిథి శూన్య రాశులు. తిథి శూన్య రాశులు ఉన్నాయి, అందుకు మనం తిథి శూన్య రాశులు చూడాలంటాం. తిథి శూన్య రాశులు ఇక్కడ ఏంటంటే సింహము మరియు వృశ్చికము. తిథి శూన్యం ఎందుకంటే ఇవి రహస్యాన్ని చెప్తాయి. తిథి శూన్యంలో 1, 5, 9 కానీ 5, 9, 3, 11లో కానీ తిథి శూన్యం అయితే అది 1కి డబుల్గా మారుద్ది. 3, 11, 5, 9 ఒకదానికి 2. ఇప్పుడు రాసుకున్నాం కదా, 5, 9, 3, 11 ఈ రాశుల్లో పడితే తిథి శూన్యం 1కి 2 అవుతుంది. తర్వాత బాధకాధిపతి సంబంధం అవసరం. బాధకాధిపతి లేక 11వ యొక్క సంబంధం. రాహు కానీ కేతు కానీ సంబంధం ఉంటే కానీ అది మల్టిపుల్ కావద్దు. రాహు కేతు సంబంధం ఉంటే అది మల్టిపుల్గా మారుతుంది. లగ్నానికి కానీ లగ్నాధిపతికి కానీ రాహుకేతువులో సంబంధం ఉండాలి.
3-11 సంబంధం కంపల్సరీ ఉంటే కానీ ఇది ఇద్దరు కలిసి పుట్టినారు అని తెలుస్తుంది. లగ్నాల లాటికి రాహుకేతు సంబంధం ఉండాలి. లగ్నంకి కానీ లగ్న లాటికి కానీ రాహుకేతు సంబంధం ఉండాలి. అదేవిధంగా 3-11 ఈ 3-11 సంబంధం ఈ రాహుకేతు ఉన్నదనుకో ఇద్దరు కలిసి పుట్టినారు. అట్లా ఉంటేనే మనకి ట్విన్స్ పుట్టినారని అర్థం. ఈ తిథి శూన్యం అనేది ఒక రహస్యం అని చెప్తుంది. అది రాసుకున్నాం కదా మనం ఆల్రెడీ. 3-11 అనేది మన తెలుసు కదా, అన్నలు తమ్ముళ్ళు, లేకపోతే అక్కలు చెల్లెళ్ళు, సహోదరులు, సోదరులు, సోదరులు, సోదరులు లేక సోదరులు. చూడు, ఆ నక్షత్రాల గ్రహాలు ఉన్నాయి, మనకి సరిపోయింది. బాధకాధిపతి కానీ సంబంధం కానీ వస్తే 100% వృద్ధి. బాధకాధిపతి రిలేషన్షిప్ 100%ని గ్యారంటీ చేస్తుంది అనమాట. బాధకాధిపతి రాసిన కదా, బాధకాల రిలేషన్షిప్ 100% అది నిజం నిరూపిస్తుంది. ఇప్పుడు ఈ రూల్స్ అన్ని మనం ఎట్లా అప్లై చేయాలని చూస్తాం. ట్విన్స్ లో ఇది మనం కొత్తగా చెప్పుకున్న విధానం కదా, ఇంతవరకు ఎవరు ఇది రాలేదు ఇక్కడ. ఇప్పుడు 2 లగ్నాలు రాసుకున్నాం. ఫస్ట్ కిటి లగ్నం మేష లగ్నం అయింది. పేరు వచ్చి ఫస్ట్ కిటికి అశ్విన్ అని పేరు పెట్టండి. మేష లగ్నం గారి పేరు అశ్విన్, తులా లగ్నం గారి పేరు సస్విన్. 7వది తులా లగ్నం, 2వ బిడ్డ. సస్విన్. ఈ అశ్విన్ ఏం చదివి ఉంటాడో మనం ఎట్లా చూస్తాం. మూడవ అధిపతి లగ్నంలో ఉన్నాడు, 3లో రాహు ఉన్నాడు. 3వ అధిపతి లగ్నంలో ఉన్నాడు, 3లో రాహు ఉన్నాడు. మనం చెప్పుకున్న పాయింట్ సరిపోయిందా? 3-11 కనెక్షన్. రాహు వచ్చి చూస్తున్నాడు. రాహు వచ్చి మన లగ్నాన్ని చూస్తున్నాడు. రాయండి. ఇప్పుడు 5వ మనకి సింహ లగ్నం దగ్గర రాసి అయింది. సింహం దగ్ధం. సింహం దగ్ధమైంది కదా 5వ ఇంట్లో. అప్పుడు మనకు అది 100% అది తెలుస్తుంది కదా. బాధకాధిపతి ఎవరు ఇక్కడ? శాటర్న్. ఇతను ఎవరితో కలిసి ఉన్నాడు చూడండి, బాధకాధిపతి లగ్నాల వాటితో కలిసి ఉన్నాడు చూడండి. పాయింట్లన్నీ కరెక్ట్గా సెట్ అవుతుందా చూడండి.
ఇప్పుడు అర్థమైందమ్మా ఇది. ఉమ్, ఇప్పుడు అప్లై చేస్తున్నాం మనం మేష లగ్నానికి. ఫస్ట్ చైల్డ్ అనుకున్నాము, అశ్విన్ అని పేరు పెట్టుకున్నాము. రెండో చైల్డ్కి సస్విన్ అని పేరు పెట్టుకున్నాము. ఈ అశ్విన్ యొక్క ఈ థర్డ్ లార్డ్ ఈ లగ్నంలో ఉన్నాడు. మూడో స్థానంలో రాహు ఉన్నాడు. ఈ రాహు లగ్నాన్ని చూస్తున్నాడు. లగ్న లార్డు హస్త నక్షత్రంలో ఉన్నాడు. మనం అనుకున్నది పాస్ అయింది. తర్వాత లగ్న లార్డు కంజైన్డ్ విత్ 11th లార్డ్. 11th లార్డ్ ఎవరు? బాధకాధిపతి. బాధకాధిపతి కనెక్షన్ వస్తే 100% అనేది మనం చెప్తాం. అష్టంలో పుట్టిన వాళ్ళు మన లవకుశులని మనం పురాణాలు చెప్తుంటాయి. శాటర్న్ వచ్చేసి చిత్తా నక్షత్రంలో ఉన్నాడు. థర్డ్ లార్డ్ ఈజ్ ఇన్ అశ్విన్ ట్విన్ నక్షత్ర. ఫోర్త్ లార్డ్ ఈజ్ ఇన్ చిత్ర. ఫోర్త్ లార్డ్ ఎవరు? చంద్రుడు. చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? చంద్రుడు ఇక్కడ చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు ఇక్కడ సూర్య నక్షత్రంలో ఉన్నాడు. సూర్యుడు ఉత్తరాడ. సూర్యుడా 3 అంతే 9 degrees కదా సార్. ఈ ఫోర్త్ లార్డ్, థర్డ్ లార్డ్ ఈజ్ ఇన్ అశ్విన్ నక్షత్ర. అశ్విన్ నక్షత్ర. ఫోర్త్ లార్డ్ ఈజ్ ఇన్ ఫోర్త్ లార్డ్ మనకి చూడాలా? చంద్రుడు వచ్చి అక్కడ ఉన్నాడు. ఇప్పుడు వస్తాం నెక్స్ట్ రిజల్ట్. మాస్ వచ్చి ఫస్ట్ చైల్డ్ అయినాడా? ఫస్ట్ చైల్డ్ మాస్ అశ్విన్. ఈ అతనికి 3వ ఇల్లు తిథి శూన్యమైంది మార్చి నుంచి చూస్తే. లగ్నం నుంచి చూస్తే 5వ ఇల్లు తిథి శూన్యమైంది. ఇతను ఎడ్యుకేషన్ చూడాలంటే మార్చి నుంచి 4వ లార్డ్ ఎవరు? జూపిటర్. ఇది ప్రాథమిక ఎడ్యుకేషన్. ఈ జూపిటర్ వచ్చి ఇక్కడ ఉన్నాడు. దేంట్లో ఉన్నాడు? రాహు నక్షత్రంలో ఉన్నాడు. 5వ లార్డ్ ఎవరు? సన్ ఉచ్చమయ్యాడా? మన లగ్నానికి 5వ లార్డ్. లగ్నానికి పంచమాధిపతి సన్ కేతు నక్షత్రంలో ఉన్నాడు. అతను వచ్చి సన్ వచ్చి ఉచ్చస్థానం పొందాడు. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ చూస్తున్నాం మనం. ఎడ్యుకేషన్ ఆడుకున్నాం కదా. 4th లార్డ్ వచ్చి మూన్ వచ్చి ఇక్కడ ఉన్నాడు. ఓకే, ఎడ్యుకేషన్ బాగానే ఉంది అనుకున్నాం. సూర్య నక్షత్రంలో ఉన్నాడు. 5వ లార్డ్ సూర్యుడు వచ్చి ఉచ్చంలో ఉన్నాడు. అందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ బాగుంది. అంటే సూర్యుడు ఏం చూపిస్తాడు మనకి? నార్మల్గా కేతు నక్షత్రంలో ఉన్నాడు. అంటే డాక్టర్ అని చెప్పొచ్చా? ఎడ్యుకేషన్ కేతువు, సన్ను కేతువు వైద్యానికి సంబంధించిన వాళ్ళు. వైద్యం ఎట్లా? డాక్టర్ ఆయన. సో 5వ లార్డ్ ఉచ్చమయ్యి కేతు నక్షత్రము డాక్టర్ అని చూపిస్తుంది. ఇక్కడ 2 and 7th లార్డ్ వీనస్ ఈజ్ ఇన్ బాధక స్థానం. 2, 7 అధిపతి బాధక స్థానంలో ఉన్నాడు చూడండి, 11వ ఇంట్లో. అంటే అప్పుడు ఇదేం చూపిస్తుంది? మ్యారీడ్ లైఫ్ లో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చూపిస్తుంది. తర్వాత మనం సస్విన్ దగ్గర పోదాం. 2వ బిడ్డ. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తర్వాత చూస్తాం. చూడాలనుకుంటే ఏమని తెలుస్తుంది కదా. మీరు చెప్పారు కదా ఇప్పుడు ఈ మార్చికి 5వ ఇంట్లో ఎవరున్నాడు? మూన్ ఉన్నాడు. మూన్ ఏ నక్షత్రంలో ఉన్నాడు? సన్.
సన్ నక్షత్రంలో ఉంటే బిడ్డ ఉండదు, నో చైల్డ్. ఇట్లా చూడండి తమాషా. ఓకే. నో ప్రోజన్ ఏం చెప్తుందా అతనికి? ఫస్ట్ కిడ్కి. మార్క్స్కి 5 అంటే ఫస్ట్ కిడ్కి డాక్టర్ అయ్యాడు, మ్యారేజ్లో బాధక స్థానంలో కూర్చున్నాడు కాబట్టి 2-7 అధిపతి. అతనికి వివాహంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లం చూస్తే మనకి బిడ్డ 5వ స్థానం అతని దగ్గర నుంచి చూస్తే మార్స్ వచ్చి సూర్య నక్షత్రంలో కూర్చున్నాడు. అప్పుడు అక్కడ అతనికి బిడ్డ లేదని తెలుస్తుంది. సరే, రెండో బిడ్డను చూద్దామా? శస్విన్. శస్విన్ యొక్క 6వ లార్డు లగ్నంలో కూర్చున్నాడు. ఎవరు 6వ లార్డు? 6వ లార్డు జూపిటర్ కదా, తులా లగ్నానికి. ఓకే. 6వ అధిపతి జూపిటర్ లగ్నంలో కూర్చున్నాడు. అప్పుడు ఇతనికి డిసీజ్ పర్సన్ అని తెలుస్తుందా? 6th లార్డ్ ఇతనికి డిసీజెస్. ఓకే. సరే, థర్డ్ లార్డ్ యంగర్ బ్రదర్తో మెర్క్యూరీ కదా థర్డ్ లార్డ్. మెర్క్యూరీ వచ్చి అస్తంగతం అయిందా? అశ్వినికి యంగర్ బ్రదర్ కదా ఇతను. ఆ మెర్క్యూరీ అస్తంగతమా? అస్తం అస్తంగం అయింది కదా మెర్క్యూరీ. అప్పుడు బాధిపు అనేది కనపడుతుందా? ఓకే. డిసీజెస్ బాధిపు అని తెలుస్తుందా? సరే, ఇతనికి ఎడ్యుకేషన్ చూద్దాం. ఉంటే 4th లార్డ్ సాటర్న్, అక్కడ 4th ప్లేస్లో మూన్ ఉన్నాడు. అక్కడ +2 అంటే ఇది +2 ఎడ్యుకేషన్ వరకు, అంటే +2 అంటే ఇంటర్మీడియట్ వరకు మా. అంటే 4th లార్డ్ ఇన్ 12th హౌస్. ఇది ఇంటర్మీడియట్ వరకు. ఇంటర్మీడియట్ వరకు అంటే ఇప్పుడు మనకి చక్రం తెలుసు కదా. ఏం చక్రం? బీసీపీ చక్రం వేస్తాం అనుకోండి. లగ్నం నుంచి 16వ సంవత్సరం 4 ఏళ్ళు తాకద్ది. అంటే ఆ 16 సంవత్సరాలకి ఎలిమెంటరీ +2 స్టడీస్ వరకు అయిపోతుంది అనమాట. హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చేలాగా 5 ఏళ్ళు. మన బీసీపీ చక్రంలో ఇది 16 సంవత్సరాల వరకు 4 ఏళ్ళని చూపిస్తాం కదా. అవును అవును. ఆ విధంగా చూసినప్పుడు భృగు చక్రం అంటే వయసుతో పాటు వచ్చే చక్రం, అట్లా అది అయిపోతుంది అనమాట. +2 ఎడ్యుకేషన్ అప్ టు 10th. తర్వాత ఇతని ఫాదర్కి ఎట్లా ఉంటాడు? ఇతని ఫాదర్ని చూస్తాం. అశ్విన్ యొక్క ఫాదర్ అశ్విని యొక్క ఫాదర్ ఏ విధంగా ఉన్నాడు? ఇప్పుడు ఫాదర్ అంటే మనం ఎవరిని చూసుకోవాలా? ఫాదర్ అంటే 9th హౌస్. 9th హౌస్కి అధిపతి జూపిటర్ కదా. ఆ ఫాదర్ యొక్క ఆస్తులు చూస్తే అంటే అది 4వ ప్లేస్ వద్దా? 4వ ప్లేస్లో చంద్రుడు ఉన్నాడా? అంటే ఫాదర్ గాట్ గుడ్ అసెట్స్ అని చెప్పొచ్చా? 9 నుంచి రెండో ఇల్లు, తండ్రి నుంచి రెండో ఇల్లు జూపిటర్ ఉన్నాడు. 4వ ఇంట్లో. 9 నుంచి రెండో ఇంట్లో జూపిటర్ ఉన్నాడు. జూపిటర్కి 4వ ఇంట్లో కూడా చంద్రుడు ఉన్నాడు. ఫాదరు మంచి ఆస్తిపరుడు అని చెప్పొచ్చు. ఇతను 5th లార్డు పెద్దోడికి చూస్తే 5th లార్డు తిథి శూన్యంలో ఉంది. బట్
ఎవరితో కలిసి ఉంది? లగ్నంలోనే మెర్క్యూరీతో కలిసి ఉంది. సో ఎడ్యుకేషను కొంచెం బాగానే ఉంది. వీనస్ బాధకాధిపతి. వీనస్ చూడండి, వీనస్కి సన్నకి చూడండి, డిగ్రీలు చూసారంటే 17 ఉందా? 17 అంటే 30 + 3 33, ఇది ఒక 13, ఎంత అయిందా? 40 డిగ్రీలు అయిందా? చూడండి, ఆ చైల్డ్ ప్రాబ్లం. మనం చైల్డ్ ప్రాబ్లం చెప్పుకున్నాం కదా, ఈ 40 డిగ్రీలు వ్యత్యాసం వస్తే బిడ్డల ప్రాబ్లం చూపిస్తుంది. ఇది కూడా లగ్నా లార్డ్ వచ్చి హస్త నక్షత్రంలో ఉంటే అది చైల్డ్ ప్రాబ్లం అనేది ఒక థియరీ ఉందన్నమాట. లగ్నా లార్డ్ పోయి హస్త నక్షత్రంలో ఉంటే అది చైల్డ్ ప్రాబ్లం అనేది ఒక థియరీ ఉంది. వీనస్ ఇస్ ఇన్ 5th లార్డ్. వీనస్ వచ్చి సెకండ్ కిడ్కి వీనస్ 5th లార్డ్. అతను అష్టంగతం, బాటక స్థానం. శశ్విన్ చూడాలనుకున్నాము, శశ్విన్ వదిలేసాము మనమా. శశ్విన్కి 2వ స్థానం ఏమైంది? తిథి శూన్యం. వృశ్చిక రాశి. తిథి శూన్యం కదా. ఇది తిథి శూన్యం అంటే దగ్ధ రాశి. ఇక్కడ తమిళ్లో తుది శూన్యము అంటారు. శూన్యము దగ్ధ రాశి మన తెలుగులో. అంటే ఇప్పుడు ఈ ఇద్దరు ట్విన్స్ కి సంతానం లేదు? లేదు లేదు లేదు, ఇతను ఇంకా సంతానం చూడలే కదా మనం. ఇతనికి అసలు ముందు పెళ్లిగా ఉండాలి కదా సంతానం కావాలంటే. అతనికి మ్యారేజ్ ప్రాబ్లం ఉంది, అది చూసాం. ఇతనికి పెళ్లి ఉందా అని చూడాలి కదా. ఇప్పుడు సెకండ్ లార్డ్ వచ్చి 12వ ఇంట్లో ఉన్నాడు. ఎవరికి? అయితే ఇప్పుడు చూసేది శశ్విన్. శశ్విన్కి చూస్తున్నాము. 2వ లార్డ్ వచ్చి ఎవరు? 2వ లార్డ్ వచ్చి మార్స్. మార్స్ వచ్చి ఎక్కడున్నాడు? 12లో ఉన్నాడు. 6th లార్డ్ ఈజ్ ఇన్ లగ్న. డిసీజ్ చెప్పాము ఇందాకనే. తులా లగ్నానికి బాధకాధిపతి ఎవరు? తులా లగ్నానికి బాధకాధిపతి 11th లార్డ్ సన్. సన్ ఎక్కడ కూర్చున్నాడు? 7మంలో. అప్పుడు మ్యారేజ్ ఉంటుందా? లేదు. నో మ్యారేజ్. సో లగ్నాధిపతి వీనస్ కుంభరాశిలో ఉన్నాడు. లగ్నాధిపతి అంటే బాధకాధిపతి 7వ స్థానంలో కూర్చొని దానివల్ల బాధకం కాబట్టి మ్యారేజ్ లేదు. లగ్నాధిపతి శుక్రుడు కుంభంలో ఉన్నాడు. సో 7th లార్డ్. 7th లార్డ్ ఎవరు? మార్స్. కుజుడు కి 6-8గా ఉన్నాడు. వీనస్ నుంచి 4-8 లో ఉన్నాడు. లగ్నాధిపతికి 7వ అధిపతి 6-8గా ఉన్నారు. సో ఇంతవరకు మ్యారేజ్ జరగలేదు. లగ్నాధిపతికి 7వ అధిపతి 1-7 లార్డ్స్ 6-8గా ఉండటం వల్ల ఇతనికి ఇంతవరకు వివాహం జరగలేదు. ఇప్పుడు సెకండ్ లార్డ్ ఈజ్ ఇన్ 12th రాసుకున్నాం కదా. అప్పుడు 3rd ప్లేస్ వెళ్ళిపోయింది. 3rd ప్లేస్కి వెళ్దాం. 3rd ప్లేస్కి వెళ్ళేలాగా 3rd ప్లేస్లో ఎవరు ఉన్నారు? 3rd ప్లేస్లో కేతు ఉన్నాడా? కేతు ఉన్నాడు అంటే చైల్డ్ వచ్చే అవకాశం ఉందా? లేదు. కేతు ఉన్నాడు, అది నో చైల్డ్ అంటే పెళ్ళే లేదు, ఇంకా చైల్డే ఉంది. ఇతనికి ఎవరన్నా యంగర్ బ్రదర్ ఉన్నాడా చూద్దాం. ఎవరికే? ఈ ట్విన్స్ కి, శశ్విన్కి. అప్పుడు యంగర్ బ్రదర్ ఎక్కడ? 3rd లో ఉన్నాడు, కేతు ఉన్నాడు అంటే ఇతనే ఆఖరి వాడు. ఇతని తర్వాత నో మోర్ చైల్డ్. ఇతనికి 3వ స్థానం కేతు ఉంది కదా. ఎవరికి? శశ్విన్కి. అంటే ఇతనితోనే ఫుల్ స్టాప్ అయిపోయింది, ఇంకా మీదట సంతానం లేదు.
ఉమ్, వాళ్ళ అమ్మ నాన్నకి ఇక మీదట సంతానం ఉండదు. ఇప్పుడు ఉమ్, 11th లార్డ్ అంటే మనం పెద్దోళ్ళు ఉంటారు అనుకుంటాం కదా. ఉమ్, 11th లార్డ్ అంటే ఎవరు? అన్న. సన్. అన్న. ఉమ్, 11th లార్డ్ అన్న కదా. ఉమ్, సన్ వచ్చి కుజుడు 7లో ఉన్నాడు. ఉమ్, కరెక్ట్గా వచ్చిందా? ఉమ్, సరిపోయిందా ఇద్దరికి? ఉమ్. 4వ ప్లేస్లో మూను. 10th లార్డ్ ఎవరుమా? 10th లార్డ్ చంద్రుడు. ఇతను వచ్చేసి మన యొక్క ఉత్తర ఆషాఢ నక్షత్రంలో ఉన్నాడు అనుకుంటా. 4వ పాదం కదా. 4వ పాదం. సన్ను నక్షత్రంలో 4వ పాదంలో ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు వేసే దాంట్లో, తమిళనాడు వాళ్ళు వేసే దాంట్లో శ్రవణ నక్షత్రం వస్తుంది. అదేదో తప్పు ఉంది. అదే 5th ప్లేస్ లార్డ్. 5th ప్లేస్ లార్డ్ ఎవరు? సాటర్న్. ఆయన వచ్చి 12లో ఉన్నాడు. అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉండాలంటే ఎక్కడ ఉండాలా? ఫారిన్. 12th ప్లేస్ చూపిస్తుందా? ఫారిన్ వెళ్ళి ఉంటే బాగుంటుంది. వెళ్తే బాగుంటుంది. ఫారిన్ స్టడీ. ఇతను ఫారిన్ వెళ్ళాడు. ఫారిన్ లో చదివిపోయి వాళ్ళ ఆయన బాగా ధనవంతుడు కదా. ఓకే. సో ఎంఎస్ ఇంజనీర్ అక్కడ పోయాడు. ఎందుకని ఇంజనీర్ అయ్యాడు? మార్స్ అండ్ సాటర్న్. ఓకే. పూర్వీక సొత్తు, తాత. ఈ తాత అనేవాడు కూడా ఈ 11వ స్థానమే. తాతకు కూడా 11వ స్థానమే మనం చెప్పుకోవాలా. పూర్వీక ఆస్తులు కూడా 11వ స్థానమే. అంటే ఇతను 5లో 11వ స్థానం కాబట్టి ఆయన పోయి ఎక్కడున్నాడు? అశ్విన్ ఇంట్లో కూర్చున్నాడు కదా. అశ్విన్ తో పాసింగ్ గా ఉంటాడు ఆయన. ఓకే. కానీ ఈ శశ్వినికి తాత అంటే పాస్. ఇది తాత అనేది 11వ స్థానం. ఈ తాత 7లో కూర్చున్నాడు కాబట్టి శశ్వినికి పాస్యం, తాతకేమో పెద్దోడంటే పాస్యం. ఓకే. ఇది లెక్క. తర్వాత అతనికి ఏం జబ్బు, డిసీజ్ అంటే సెకండ్ శశ్వినికి ఇడియోపతిక్ హార్మోనిక్ ప్రాబ్లం. అతను 10 years గా స్టెరాయిడ్ టాబ్లెట్ తీసుకుంటున్నాడు. ఇతనికి సరి అవుతుందా? సో సరి అవుతుంది. ఎట్లా? నివృత్తి స్థానం ఏంటి? 6th లార్డ్ ఇన్ 7th ప్లేస్. 6th లార్డ్ ఎవరు? 6th లార్డ్ ఇన్ లగ్న. 6th లార్డ్ లగ్నానికి ఇప్పుడు మనకి నివృత్తి స్థానం 7th ప్లేస్ కదా. సో 7th ప్లేస్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది నిదానంగా నివృత్తి అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు లగ్న లార్డ్ కూడా పంచమంలో కూర్చున్నాడు కదా. ఈ లగ్న లార్డు వీనస్ పంచమంలో ఉన్నాడు ఇతనికి. తర్వాత అశ్వినికి 8వ స్థానం చూసామనుకోండి, ఆయుష్, అది తిథి శూన్యం. 8వ లార్డ్ మాస్ ఇస్ 6th ప్లేస్. అంటే వీళ్ళు ఇన్క్యుబేటర్లో ద్వారా సంతానం కలిగారు. టెస్ట్ ట్యూబ్ బేబీస్ కాదు, ఇంక్యుబేటర్స్. ఇంక్యుబేటర్ అంటే వాళ్ళ పుడతానే వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు దానివల్ల ఇంక్యుబేటర్లో పెట్టారు. ఓకే. తులా లగ్నం 8th లార్డ్ వీనస్ ఈజ్ ఇన్ 5th ప్లేస్. తులా లగ్నం 8th లార్డ్ వీనస్ ఇస్ ఇన్ 5th ప్లేస్. అంటే 2 children.
ఇద్దరు ఆయుస్ దీర్ఘం అని చూపిస్తుంది. 9th లార్డ్ జూపిటర్ ఈజ్ ఇన్ తుల. 9th లార్డ్ జూపిటర్, అశ్వినికి 9th లార్డ్ జూపిటర్ ఈజ్ ఇన్ తుల అంటే మంచి ఆయుష్ దీర్ఘంగా ఉందని చూపిస్తుంది. కేంద్రంలో శుభగ్రహం. సరే, వాళ్ళ తల్లిదండ్రులకి ఏమైనా వాళ్ళు బాగున్నారా అనేది చూడాలి. 9th లార్డ్ తుల, మెర్క్యూరీ ఇన్ మేష, 7th జూపిటర్. ఫాదర్ అంటే మనం ఏమనుకున్నాం 9 జూపిటర్ కదా, జూపిటర్ కి 7 మార్స్ కదా, వీళ్ళిద్దరూ ఎట్టున్నారు చూడండి 12లో పడ్డారు. అందుకనిలో ఏదో ప్రాబ్లం కనపడుతుంది మదర్ అండ్ ఫాదర్ కి. చెప్పొచ్చా? తర్వాత ఫాదర్ బిజినెస్ అంటే జూపిటర్ కదా ఫాదరా. జూపిటర్కి 10వ ఇల్లు ఏంటి? చంద్రుడా. అతను పోయి మన సూర్య నక్షత్రంలో ఉన్నాడు. అవును, ఈ నక్షత్రం అంటే వాళ్ళు శ్రవణ నక్షత్రం, రియల్ ఎస్టేట్, వెహికల్స్, అసెట్స్ అని రాస్తున్నారు. అవును, ఇక్కడ 4th లార్డ్ అయ్యాడు కదా. ఆయన ఏం చేస్తున్నాడు అంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, వెహికల్స్ మోర్ దెన్ 100. మన అంటే ఇవి ఉంటాయి కదా, మన ట్రావెల్స్ వెహికల్స్ మాదిరి ఉంటాయి కదా, మన లగేజ్ ఎత్తుకోపోయి అటువంటివి ఏబిటి ట్రావెల్స్ అది మాదిరిగా అసెట్స్ బలంగా ఉన్నాయి. ఇది అది చూపిస్తుంది. ఇంకా మనం ఇంకేం చెప్పుకోవచ్చు? తులా లగ్నంలో 9th లార్డ్ మెర్క్యూరీ అంటే రియల్ ఎస్టేట్, ట్రావెలింగ్ సర్వీస్. తులా లగ్నానికి 9th లార్డ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఎక్కడ ఉన్నాడు? 10th ప్లేస్ లో ఉన్నాడు. 9th లార్డ్ సప్తమంలో ఉన్నాడు. 10th ప్లేస్ మూను, 9th లార్డ్ మెర్క్యూరీ. ఈ 10th లార్డ్ శాటర్న్, 10th లార్డ్ శాటర్న్ చిత్రా నక్షత్రంలో ఉన్నాడు. వాళ్ళ నాయనకి చెప్తున్నాం ఇప్పుడు మనం. ఓకే. 10th లార్డ్ శాటర్న్ అబ్బాయికి 10th లార్డ్ శాటర్న్ చిత్తా నక్షత్రంలో ఉన్నాడు. అంటే వెహికల్, మూన్ అంటే భూములు, ఆస్తులు, రియల్ ఎస్టేట్, బిల్డింగ్స్. మార్స్ తో కలిసి ఉన్నాడు, వెహికల్స్, బిజినెస్. ఆయన వచ్చి అట్లా ఇది ఇప్పుడు ఇది ఎట్లా ఉంది ఈ ట్విన్స్? బాగుంది సార్. ట్విన్స్ లో ఒక చైల్డ్ తాలూకా జాతకం పట్టుకొని ఒక కొత్తదనం ఇన్ని చేయడం. అదే మనం జయశ్రీ ఉంటుంది కదా, ఆ జాతకం పెట్టగలరా? సరే సార్. అది ఇది ఫస్ట్ టైం సార్. యాక్చువల్ గా మనం ట్విన్స్ అంటే ఫస్ట్ హౌస్, ఆ తర్వాత తమ్ముడు కాబట్టి 3rd హౌస్ తీసుకుంటాం. మీరు ఫస్ట్ హౌస్ దానికి ఆపోజిట్ 7th హౌస్ తీసుకున్నారు. లగ్నంగా. ఇది ఫస్ట్ టైం నేను వింటాం. అదే అదే మనం ఇప్పుడు ఆ పాపది ఉంది కదా ఒకటి, జయశ్రీయ విజయశ్రీయ. ఒక నిమిషం పాజ్ చేద్దామా? సరే, ఓకే మేడం. మధు మేడం, ఒక పాజ్ చేయండి, ఒక 2 minutes. ఇది ఇప్పుడు విజయ రాయండిమా. లగ్నం 1 విజయ, లగ్నం 2 కేతు. సార్ కొంచెం గట్టిగా చెప్పండి. లగ్నము ఫస్ట్ మొదటి లగ్నము విజయ,
ఓకే. విజయ పేరు. రెండో లగ్నం వచ్చి జయ. కరెక్టే కదా? జయ 7th విజయ హౌస్ జయ. కరెక్టే కదా పెట్టుకున్నాం పేర్లు? హ్మ్. జయ ఫస్ట్ జయ, రెండోది విజయ. విజయ. ఓకే. ఫస్ట్ది జయ, రెండవది విజయ. సరే, విజయ్కి తొందరగా పెళ్ళి అయిందా, జైకి తొందరగా పెళ్ళి అవుతుందా? హైదరాబాదు, వీళ్ళిద్దరు సంతానం ఏమిటి? హ్మ్. మనం చూడబోయేది ఏంటంటే దీంట్లో ఏం చూస్తున్నాం మనం? మ్యారేజ్, చైల్డ్ బర్త్. ఇద్దరిలో ఎవరు ముందు పెళ్లి చేసుకున్నారు, ఏ సంవత్సరం పెళ్లి చేసుకున్నారు అని చూడబోతున్నాం అన్నమాట. చూసేసారా? జయ విజయ. చూడండి, జయకి వచ్చి జయ విజయ లగ్న డిగ్రీస్ ఎంత చెప్పుకున్నామా? జయకి 14, 16, 14, 6. ఇప్పుడు ఇది ట్విన్స్ అని ఎట్లా మనం చెప్పగలం? మన సూత్రం రాయగలరా? మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, పాదకాధిపతితో లింక్, కనెక్షన్, నక్షత్రాలు. ఫస్ట్ రాహుకేతులు కావాలి మనకి. బాధకాధిపతితో ఉంటే కంపల్సరీ. ఇప్పుడు బాధకాధిపతి ఎవరు? బాధకాధిపతి వీనస్ కదా. రాహుకేతువులు. రాహు వచ్చి లగ్నంలో ఉన్నాడా? లగ్నంతో సంబంధం ఏర్పడిందా? సో లగ్నం వచ్చే పోష నక్షత్రమా? లగ్నం పోష నక్షత్రం. మన రూల్స్ కి విరుద్ధంగా ఉందా, కరెక్ట్ గా ఉందా అనేది సరిపోయింది. పుష్యమి నక్షత్రం అంటే ట్విన్స్ అనుకున్నాం కదా. పూసం రాహుకేతుతో సంబంధం ఏర్పడింది. ఇప్పుడు విజయ్ చూసుకున్నా, విజయ లగ్నానికి కేతుతో సంబంధం ఏర్పడింది. ఉత్తర నక్షత్రం. సో ఇది కూడా ఉత్తరాషాఢ నక్షత్రం, రెండో పాదం. సరే, ఈమెకి జయకి మూడోది కదా సహోదర స్థానం, సోదరి స్థానం. మూడో అధిపతి ఎవరు? మెర్కురీ. మెర్కురీ ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. ఏ నక్షత్రంలో ఉన్నాడు? చిత్త. చిత్త అంటే డబుల్ అనుకున్నావా? అది ఇప్పుడు ఇది రాహుకేతు సంబంధం ఏర్పడింది. బాధకాధిపతితో సంబంధం ఏ విధంగా వచ్చింది? బాధకాధిపతి ఎక్కడున్నాడు? పూర్వాషాఢ నక్షత్రం. అట్లా ఇప్పుడు ఎట్లా ఉంది మనకి? లగ్నాధిపతితో సంబంధం ఏర్పడ్డదా? బాధకాధిపతి, లగ్నాధిపతి ఇద్దరు ఒకటే కూర్చున్నారా? ఇప్పుడు 100% అని చెప్పొచ్చా? లగ్నాధిపతి మరియు బాధకాధిపతి రాయండిమా. లగ్నాధిపతి మరియు బాధకాధిపతి కలిసినారా? లగ్నాధిపతి చంద్రుడా? లగ్నాధిపతి చంద్రుడు మరియు బాధకాధిపతి శుక్రుడు ఇద్దరు సంబంధం ఏర్పడితే 100% గ్యారంటీ అని చెప్తాం. అది దీని యొక్క అర్థం. ఈ రూల్స్ ఎట్లున్నాయి చూడండి. మళ్ళా రూల్స్ ఇంకోసారి రాద్దామా ఎట్లా? అక్కర్లేదు సార్, కంటిన్యూ. బాగుంది.
ఆ, ఇక్కడ రాశాను, పక్కన రాశాను. ఇప్పుడు ఈ అమ్మాయికి ఇప్పుడు జేకి పెళ్లి చేయాలనుకున్నాం అనుకోండి, ఉమ్, జీకి ఎప్పుడు పెళ్ళి అవుద్ది, ఈకి ఎప్పుడు పెళ్ళి అవుద్ది అనేది చూడాలి. ఉమ్, జేకి వచ్చేసి 26 సంవత్సరాల్లో పెళ్ళయింది. ఉమ్, ఒక మగ అబ్బాయి. ఉమ్, విజయ్కి వచ్చేసి 22 సంవత్సరాల్లో పెళ్ళయింది. ఓకే. ఒక జేకి ఎప్పుడు ఎప్పుడు మ్యారేజ్ అయింది? 22 26, 22. ఓకే. ఒక మగ సంతానం. మెర్క్యూరీ ఈయనకి వచ్చేసి 26. అంటే మీరు విజయ? ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఓకే. విజయ్కి ఎప్పుడు మ్యారేజ్ అయింది? విజయ్కి వచ్చి 22 సంవత్సరం. 22. విజయ్కి 22, మరి జైకి? జైకు 26. ఓకే. జై అంటే సంతానం? వీనస్, మన భృగునందిన ఇదిలో ఉమ్, పెద్ద అమ్మాయి వీనస్, రెండో అమ్మాయి ఆహా. మెర్క్యూరీ. ఈ విధంగా కూడా లగ్నాలు వేసుకోవచ్చు. ఓకే. ఏ విధంగా? వీనస్ నుంచి మెర్క్యూరీ నుంచి. వీనస్ నుంచి మెర్క్యూరీ నుంచి కూడా మనము వేసుకోవచ్చు అన్నమాట. రెండో అమ్మాయికి సంతానం ఉందా? రెండో అమ్మాయికి 3 సంతానం, ఒక ఫిమేల్ 2 మేల్. ఓకే. ఈ పెద్ద అమ్మాయికి 1 సంతానం. ఉమ్, ఇది అనలైజ్ చేయగలరా మీరు దీన్ని? ఇప్పుడు ట్రై చేద్దాం సార్. ట్రై చేయండి. సంతానం అంటే ఇప్పుడు పెళ్లి ఫస్ట్ చూడాలి ఫస్ట్ కదా. మ్యారేజ్. మ్యారేజ్ చూడాలి. మ్యారేజ్కి ఎవరు? మనకి 7వ ఇంటి అధిపతి. 7వ ఇంటి అధిపతి ఎవరు? జైకి ఎవరు? విజయ్కి ఎవరు? విజయ్కి వచ్చి చంద్రుడు కదా. విజయ్కి 7వ ఇంటి అధిపతి చంద్రుడు. ఎక్కడున్నాడు? 12వ ఇంట్లో ఉన్నాడు. ఎవరితో కలిసి ఉన్నాడు? పంచమాధిపతితో కలిసి ఉన్నాడు. పంచమాధిపతి మరియు దశమాధిపతి. సో తొందరగా పెళ్ళి అయిపోయింది. ఎవరికి? విజయ్కి. అదే జైకి చూసామనుకోండి, జైకి 7వ అధిపతి ఎవరు? శని. జైకి 7వ అధిపతి శని. అతను కూడా 12వ అధిపతి మరియు 3వ అధిపతితో కలిసి 3వ ఇంట్లో ఉన్నారు. చూడండి ఎట్లా తమాషా. ఇది ఇలా యొక్క చరిత్ర. పెద్ద అమ్మాయికేమో 5వ ఇంట్లో బెడ్ అనుకోండి. 5వ అధిపతి ఎవరు? మార్స్ 2లో ఉన్నాడు. ఏ నక్షత్రంలో ఉన్నాడు? పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. సన్ను మొదటి పాదం ఎంటర్ అయ్యాడు. అంతే, దాంతో ఆగిపోయింది. ఈ అమ్మాయి చూస్తే 3 పిల్లకాయలు విజయ్కి. ఫస్ట్ 5, 1 2 3 4 5. 5 శుక్రుడు చంద్రుడితో కలిశాడు. అందువల్ల 2 ఫిమేల్ చైల్డ్ ప్లస్ ఒక ఫీమేల్ 2 మేల్ కదా. 2 ఫిమేల్ 1 మేల్ కదా. 2 ఫిమేల్. ఓకే. మనం తప్పుగా రాసామా?
రోజు అది ఒక ఛాలెంజ్గా తీసుకొని చేసాం అది. మర్చిపోయినా నేను. ఆ రోజు పెద్ద ఆయన ఒక ఇదిగా ఇచ్చాడు మనకి, టిన్స్ ఎట్లా చూస్తాము అనే దానికోసం వచ్చింది ఈ ప్రాబ్లం. విజయశ్రీకి మ్యారేజ్ అయింది 2003లో. ఓకే. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది లెక్కింది అంటే 22 సంవత్సరాల మాసం. ఇది ఈ అమ్మాయి పెద్ద అమ్మాయికి పెళ్ళైంది 26లో. ఏజ్ 26. ఇది వీళ్ళక. ఇప్పుడు ఇంకెట్లా చూడాలి దీన్ని, ఇంకేమైనా చేయాలి మనం? ఇరవై 26 నేను రాసి పెట్టేది వాళ్ళకి పిల్లలు అదంతా, అదే దాన్ని ఎదుగుతున్నాయి, ఎక్కడ దొరకదు. సరే పర్వాలేదు. ఇది వాళ్ళ యొక్క ఇది. రోజు మనం ఎవరికైనా ఇది చేసేదానికి బాగుంది. ఇంకో జాతకం కూడా ఉందనుకుంటా, చేస్తారా? 10-11-1988, 11-24. ఇవ్వండి, ఏరే వాళ్ళు ఎవరైనా చేసే పని చేసి చూడమనండి. ఓకే సార్, మన హోంవర్క్ ఉంది కదా, ఆ గ్రూప్ లో పెడదాం. దాంట్లో ఇచ్చేస్తారు. చాలు, దీంతో ఆపేస్తామా మేడం? దీంతో ఆపుతాము. దీంట్లో ఇంకేమన్నా తెలియదు. ఈ కాన్సెప్ట్ బాగుంది సార్. ట్విన్స్ ని ఫస్ట్ హౌస్ 7th హౌస్ లో చూడటం, వాటి యొక్క నక్షత్రాలు, వాటి యొక్క ఎట్లా ఏంటి డెసిషన్ వచ్చి బాధకాధిపతి మెయిన్ గా. ఆ రూల్స్ బాగున్నాయి చూడండి, ఆ రూల్స్ ని అవును ఆ విధంగా మనం చూడాలి. మన ఎగ్జాంపుల్స్ ఇచ్చాం కదా, ఆ రూల్స్ ని అప్లై చేయమని చూద్దాం. మన దగ్గర ట్విన్స్ ఇంకా ఉన్నాయి కదా, కొన్ని ఇచ్చా, బిందు అవన్నీ ఇచ్చినాం కదా. ఉన్నాయి సార్, అవి ఎగ్జాంపుల్ చార్ట్స్ చేద్దాం. ఈ చార్ట్ ఇది కూడా రాసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ 10-11-1988, 11-24. ఇది డేట్ రాస్తుంది మా తర్వాత. 1 మినిట్ పర్వాలేదు. డేట్ ఆఫ్ బర్త్ రాయండి. 10-11-1985. ఎగ్జాంపుల్ హోంవర్క్. 10-11-1988. ఇది నాకు డౌట్గా ఉందమ్మా, మేము తర్వాత చూస్తాంలే. ఇది కాదు అనుకుంటా. డేట్ ఏదో ఉంది, తర్వాత ఇస్తాను. ఆపేద్దాం మేడం, ఆపేద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం.